నమస్కారం దేవుళ్ళో, నేను మీ మురళీకృష్ణ. ఎన్ఎస్ మురళీకృష్ణ మన యూట్యూబ్ ఛానల్ పేరు. మనము ఇప్పుడు కబ్బాల కొండపైన ఉన్నాము. కబ్బాల కొండని ఇంతకు ముందు వీడియోలో నేను అర్థం వరకు చూపించినాను. ఇంకా అర్థము ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. మిస్ కాకుండా చూడండి. చాలా కష్టము కబ్బాల కొండని ఎక్కేది. కాబట్టి మీరు ఈ వీడియోని చూడండి, ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు ఎన్ఎస్ మురళీకృష్ణ అని మన ఛానల్ పేరు. రండి మనము ఈ కబ్బాల కొండని చూద్దామండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ని కొట్టండి. ఆ గంట సింబల్ని కొడితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అప్పుడు నేను చేసిన వీడియోలన్నీ మీరు చూడవచ్చు. దయచేసి ఇంకోసారి చెప్తున్నా, దయచేసి మన ఛానల్ పేరు ఎన్ఎస్ మురళీకృష్ణ అని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుండి మనకి మెట్లు కూడా లేవు సరిగ్గా. తర్వాత ఇక్కడ మనము ఇనుప కడ్డీలు పట్టుకొని ఎక్కుదామంటే కూడా ఆ ఇనుప కడ్డీలు కూడా ఇక్కడ లేవు, అలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం మనకి మెట్లు వచ్చినట్లుంది లైట్గా. ఈ మెట్లు కూడా కొంచెం దూరం వరకేనే కానొస్తున్నాయి మనకి, ముందరికైతే లేవు అనిపిస్తుంది. అవి కూడా రాళ్ళు కూడా సరిగ్గా లెవెల్గా లేవు. ఈ కొండపైనకి వచ్చిన వాళ్ళు నీళ్ళు బాట్లు, తర్వాత ప్లాస్టిక్ అట్లాంటివి తీసుకొని వస్తూ ఉంటారు కదా, బాట్లు అలాంటివి. అందుకోసము వాళ్ళు ఏం చేసినారంటే ఇక్కడ సంచులు కట్టినారు చూడండి, ప్లాస్టిక్ సంచులు కట్టినారు, దాంట్లోకి వేసి వెళ్ళాలని. చూడండి ఇక్కడ కట్టినారు. ఇలా సంచులు కట్టడం వల్ల కొంతమంది అయినా తెలిసిన వాళ్ళు ఆ ప్లాస్టిక్ బాటిల్ని తీసుకువెళ్ళి ఆ సంచులోకి వేస్తారు. ఇలా చేయడం వల్ల కొంచెమైనా మనము ప్లాస్టిక్ని నివారించవచ్చు. ఎందుకంటే ఒక చోటే వేస్తారు కాబట్టి కొంతమంది అయినా ప్లాస్టిక్ ఎక్కడ చిక్కితే అక్కడ పడదు. మైసూరు సుల్తానులు గుర్రాల పైన ఇంత పైకి వచ్చేవారంట. ఆ గుర్రాలు ఇంత పైకి ఎలా ఎక్కాయో ఏమో అర్థమే కావడం లేదు. ఇది కోటగోడ. ఈ కోటగోడ పైన మనం ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ స్థలంలో అరకాన వస్తుంది కదా, ఆ స్థలంలో మనం ఎక్కాల్సి ఉంటుంది. రండి రండి. ఇంత పెద్ద రాళ్ళు ఇక్కడే బండలను పగలగొట్టినారా లేదంటే కింద నుండి తెచ్చినారా అనేదే తెలియడం లేదు. చాలా పెద్ద కోట ఇదంతాను. చూడండి, మనం నడుచుకొని వెళ్తున్నాం కదా, ఇది కూడా కోటనే. ఇదంతా గునాది ఉన్నట్టే ఉంది. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ನೀವು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಎನ್ಎಸ್ ಮುರಳೀಕೃಷ್ಣ ಅಂತಾನೆ నందే. అవుదవుదు. మనకైతే కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తామన్నారు. చేస్తే మంచిదే, ఎందుకంటే మనకు కర్ణాటకలో కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఇక్కడ నుంచి కింద ఎలా ఉందో చూద్దామని. చూడండి, కిందంతను అలా ఉంది, ఒక మంచు కప్పుకొని ఉంది. ఇప్పుడు మనం ఈ కోనేరుని చూస్తున్నాం కదా, ఈ కోనేరులోకి సుల్తానుల కాలంలో ఒక రాజుని చంపడానికి ఇందులోకి విషాన్ని కలిపినారంట. ఆ విషాన్ని కలిపి ఆ రాజుకి ఈ నీళ్ళు ఇస్తే చనిపోతాడని అలా చేసినారని చెప్తారు. ఆ రాజు చనిపోయినాడంట. ఇదంతా కోట 7 సుట్లు కట్టినారంట ఈ కోటని. కన్నడంలో 7 సుత్త కోట అని అంటారు. కబ్బాలమ్మ దేవస్థానం. పూజారి ఉన్నారో లేదో తెలీదు. మనమైతే దేవస్థానం దగ్గరకు వచ్చేసినాము. పూజారి ఉంటే అమ్మవారికి పూజ చేపించుకొని వెళ్ళచ్చు. ఈ దేవస్థానం చరిత్ర గురించి కూడా అడగవచ్చు పూజారి ఉంటే. ఇక్కడైతే ఒక రాయి పైన ఒక రాయి ఇలా పెట్టినారు. వాళ్ళ కోరికలు నెరవేరాలని ఇలా పెడుతూ ఉంటారు.
పూజారి గారు లేరు చూడండి. వాళ్ళు 11:30 వరకు మాత్రమే ఉంటారంట, తర్వాత ఉండరు. మనం ఇక్కడి వరకు వెళదామండి. ఈ కబ్బాలమ్మమ్మ వారు తమిళనాడు నుండి ఇక్కడికి వచ్చినారంట. కబ్బాలకి వచ్చినప్పుడు వర్షాకాలం ఉంటుందంట. ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అమ్మవారు ఇక్కడ ఒక్క తోటలోనే ఉంటారంట. అప్పుడు ఇక్కడ చాలా అనుకూలంగా ఉండడంతో అమ్మవారికి ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుంటారంట కబ్బాలమ్మమ్మ వారు. అప్పుడు ఇక్కడ ఉన్న ఊరు గ్రామ దేవతలు వాళ్ళంతాను నువ్వు ఇక్కడ ఉండకూడదని అమ్మవారికి చెప్తారంట. అప్పుడు కబ్బాలమ్మవారు మీరు నాన్ వెజ్ తినండి, నాకు స్వీట్ చాలు అని అమ్మవారు చెప్పడంతో వాళ్ళు ఒప్పుకుంటారంట. అప్పుడు నుండి అమ్మవారు ఇక్కడ కబ్బాల అమ్మవారుగా కబ్బాల్లో ఉండే దానివల్ల కబ్బాలు అని పేరు వచ్చింది అమ్మవారికి. హైదర్ అలీ సుల్తానులో ఇప్పుడు మనం వెళ్తున్న ఈ స్థలంలో ఖైదీలని బంధించేవారని చెప్తారు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే ఇక్కడ ఆహార ధాన్యాలని నిల్వ చేసేవారని చెప్తారు. చూడండి అప్పట్లో దీన్ని ఏ విధంగా నిర్మించినారో చూడండి. ఇంత పైనకి ఇటుకలు తీసుకొని వచ్చి చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటివి ఇంకా 2-3 కట్టడాలు ఉన్నాయి ఇక్కడ, అవి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దామండి. చూడండి ఇక్కడ ఒక గోడ వచ్చి వెడల్పు 2 గజాల పైన వెడల్పు ఉంది. చాలా అద్భుతము. ఏ విధంగా నిర్మించినారు ఏమో అప్పట్లో. ఈ కొండపైనకి అమ్మవారు రావడానికి 3 అడుగులంట. చూడండి ఏ విధంగా వచ్చిందో, 3 అడుగులతో ఈ కొండని ఎక్కేసింది అమ్మవారు, కబ్బాలమ్మవారు. చూడండి మనము ఫుల్ పైకి వచ్చేసినాము. ఇంకా ముందుకు వెళ్తే ఇంకో రొంత కొంచెం పైనకి వెళ్తాం మనము. ಎಲ್ಲರೂ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ನಿನ್ನ ಹೆಸರೇನು? ನಿನ್ನ ಹೆಸರು? ನಿನ್ನ ಹೆಸರು? ನಿನ್ನ ಹೆಸರು? ನಂಜನಗೂಡು. ಎಲ್ಲಾರ್ದು ಒಂದೇ ಊರಾ? ಎಷ್ಟು ಕಿಲೋಮೀಟರ್ ಇದೆ ನಿಮ್ಮೂರು ಇಲ್ಲಿಂದ? 93 ಕಿಲೋಮೀಟರ್. ಬಸ್ಸಿಗೆ ಬಂದ್ರ ಏನು? 2 ವೀಲರ್ ಅಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ರ? ಟೆಂಪೋ ಅಲ್ಲಿ. ಎಷ್ಟು ಜನ? ಎಲ್ಲಾರು ಸೇರ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ದೀರಾ? ನೀವು 4 ಜನ ಮಾತ್ರ ಹತ್ತಿದ್ದೀರಾ ಮತ್ತೆ 40 ಜನದಲ್ಲಿ? ಹೌದಾ? ఓకే. నేనైతే ఫుల్ పీక్ వచ్చాను. ఫుల్ చూడండి ఇలా ఉంది. చూడండి ఇదంతా అప్పట్లో తాగడానికి నీరు ఉపయోగించేవారు. కానీ మన చాలామంది వస్తారు కదా ఇక్కడ, అందువల్ల ఏం చేస్తారంటే ఇక్కడ అంతా చూడండి నీళ్ళ బాటిల్ అంతా తీసుకొని వచ్చి వేసేసినారు. ఇంత పై వరకు తీసుకొని వస్తారు నీళ్ళ బాటిల్. ఇక్కడ ఖాళీ అయిన తర్వాత ఇక్కడే విడిచిపెట్టి వెళ్తారు. వాళ్ళకి తీసుకొని రావడానికి బలం ఉంటుంది కానీ మళ్ళీ కిందకి తీసుకొని వెళ్ళడానికి బలం ఉండదు. అలాగే ఇక్కడంతాను చాలా గలీజ్గా మారిపోయింది. ఇక్కడ ఏమి దొరకదు. కింద నుండే తినడానికి కానీ తాగడానికి కానీ తెచ్చుకోవడం చాలా మంచిది. చూడండి ఇంతకు ముందే చూపించినాను కొలను. ఈ దేవస్థానమే కబ్బాలమ్మవారి దేవస్థానము. దేవస్థానాన్ని కూడా క్లోజ్ చేసేసినారు. పూజారి గారు మనకి 11:30 వరకే ఇక్కడ ఉంటారంట. త్రిశూలము, తర్వాత ఇక్కడ ఊరు మనకి కానొస్తుంది. కబ్బాలమ్మ దేవస్థానము అక్కడ కానొస్తుంది. చూడండి కబ్బాలమ్మ దేవస్థానము అక్కడ కానొస్తుంది కదా, చూడండి. అక్కడ కూడా ఒక కొండ ఉంది. చూడండి పై నుండి చూస్తే ఇలా వ్యూ కానొస్తుంది. కబ్బాలమ్మ కొండపై నుండి చూస్తే చూడండి. 2 2
సరే మనము ముందరికి వెళ్దామండి. అమ్మవారిని చూసుకొని ఇక్కడ దేవస్థానం చూసుకొని వెళ్తున్నాం మనము ముందరికి. చాలా పురాతనమైనవి మనం చూడవచ్చు. చూడండి, దగ్గరికి వెళ్తే జారే ప్రమాదం ఉంది. దానివల్ల మనం దూరంగానే ఉంచి చూడడం మంచిది. ఇక్కడ చూడండి, నీళ్ళు ఉన్నాయి. కబ్బాలమ్మ అమ్మవారి కొండని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను అంతాను. చూడండి, ఫుల్ ఫీకు. చూడండి ఎలా ఉందో. చుట్టూ కొండలు, అంతా పొగ మంచుతో కప్పబడి ఉంది. అయితే పొగ అంత లేదు, పొగ మంచు ఏమి చాలా వరకు లేదు, తగ్గిపోయింది. చూడండి, ఇదంతా కోట, రాతి కట్టడంతో కోట కట్టినారు. ఇప్పుడు అంతాను ఏమీ లేదు, అంతా పడిపోయింది. చూడండి, చెట్టు నిండాను గాజులు, తర్వాత బట్టలు, ఇంకా ఏదేదో ముడుపులన్నీ కట్టి ఇక్కడ కట్టినారు చెట్టుకంతాను. అంటే వారి కోరికలు నెరవేరిన తర్వాత ఏదైనా ఇలా కట్టి వెళతారేమో, మనకైతే తెలీదు. ఎందుకంటే ఇక్కడ పూజారి గారు లేరు చెప్పడానికి. చూడండి, ఇక్కడ కూడా అలాగే ఉంది. చూడండి, ఇక్కడ కూడా అలాగే వేసినారు. ఇక్కడ ఎక్కడ చూసినా చెట్లకి అలా కట్టినారు. బట్టలు, తర్వాత గాజులు అన్నీ చెట్లకి కట్టేసి వెళ్ళినారు. వారి వారి కోరికలు నెరవేరాలని అలా కట్టినారేమో. చెప్పాలంటే చాలామంది పైనకి రారు, కింద ఉన్న అమ్మవారి దగ్గరనే పూజ చేసుకొని వెళ్తుంటారు, కొండపైనకి రారు. ఎందుకంటే అమ్మవారి కొండ ఎక్కాలంటే చాలా కష్టమనే చెప్పవచ్చు. ఎందుకంటే చాలా స్లోప్గా ఉంటుంది, నిదానంగా ఎక్కాల్సి వస్తుంది. నాకైతే హెచ్చు తక్కువ ఇప్పుడు 1 గంట అయింది, 11:30కు మొదలు పెట్టినాను. 1.5 గంట సేపు అయింది ఈ కొండపైనకి వచ్చి కొండనంతా చూపించుకొని వెళ్ళడానికి. తర్వాత అమ్మవారు కింద ఉన్నది కబ్బాలమ్మనే, ఇక్కడ పైన ఉన్నది కబ్బాలమ్మవారు పురాతనమైన దేవస్థానము. ఇక్కడ కొండపైనకి ఎక్కువ జనాలు రారు, కిందనే అమ్మవారికి పూజ చేసుకొని వెళ్తుంటారు, ఇంతే. సరే, ఇంకా మనం కిందకి వెళ్దామండి. మన ఛానల్ మీకు ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ, ఎన్ఎస్ మురళీకృష్ణ అని మన ఛానల్ పేరు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అండి. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు.